మీరు ఎవరి ప్రయోజనాల కోసం పోయిన ఎమ్మెల్యే గారు ఇప్పుడన్నా చెప్పండి. పార్టీ మారిన తర్వాత మీరు మన ప్రాంతానికి లాభం చేసిర్రా నష్టం చేసిర్రా అంటున్నారు. అటు మా గౌరవానికి దెబ్బతీసిర్రు. మా ప్రాంతం ఎమ్మెల్యే ఏ పార్టీకి సంబంధించిన వాడో తెలియని ఒక కన్ఫ్యూజన్ లో అవమాన పరిస్థితిలో ఈరోజు రాయన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఉన్నారు. ఏమైనా అభివృద్ధి జరిగిందా గొప్పగా అంటే ఈరోజు ఎటువంటి అభివృద్ధి లేదు. మనకు నష్టం జరిగింది. మెట్రో క్యాన్సిల్ చేయడం, మన మున్సిపాలిటీలో డబ్బులు తీసుకుపోవడం, మన దగ్గర ఉన్న 111 జియో విషయం మాట్లాడకపోవడం, అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఇక్కడున్న హైడ్రా, ఇక్కడున్న మూసీ డెవలప్మెంట్ ఈ పేర్లతో మన ప్రాంత ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు అసలు ఒక డమ్మీలాగా వెళ్ళిపోయాడు. ఎవరైనా హైడ్రా బాధితులో లేకపోతే మూసీ బాధితులు ఆ ఇంటికి పోతే నేనేం చేయలేనని చేతులు ఎత్తిన సంఘటనలు చాలా ఉన్నాయి మన దగ్గర. మళ్ళీ మీరు ఎందుకున్నారు, ఎందుకు పోయినరు అంటున్నారు, ఎవరి కోసం పోయారు? ఈ విషయాలు అడిగితే మాత్రం మా నియోజకవర్గం ప్రజలు స్పష్టంగా విషయం చెప్తారు. మన కోసమేం పోలేదన్నా, మన కోసం మన అవసరాల కోసం ఏం పోలేదు ఎమ్మెల్యే గారు. ఆయన వ్యక్తిగత అవసరాలు చాలా ఉన్నాయి కాబట్టి అందుకోసమే కాపాడుకుని పోయిండని నియోజకవర్గంలో అందరూ కూడా వస్తున్నారు. ఈ యొక్క విషయాలు సమాధానం చెప్పకుండా ప్రకాష్ గౌడ్ గారు ఎన్నిసార్లు తప్పించుకుంటున్నారు. నేను చాలాసార్లు విషయాలు అడిగినా ఇంకా మీరు సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. మొన్నటి వరకు దాచుకొని తిరిగిన ఎమ్మెల్యే గారు ఈ రోజు బాటంగా మీరు బయటకు వచ్చి నియోజకవర్గం ప్రజలకి నేను అడిగిన విషయాలతో పాటు మీరు పార్టీలు మారిన తర్వాత మన ప్రాంతానికి జరిగిన అభివృద్ధి ఏందో చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటున్నారు. చిన్న చిన్న విషయాలైతే చిన్న విషయాలు మన కిస్మత్పూర్ రోడ్డు విషయమే కానీ, ఒట్టినాగులపల్లి రోడ్డు విషయమే కానీ, మరికొండలో చిన్న డ్రైనేజ్ విషయాలే కానీ, ఇవి ముందున్న పరిస్థితులు కానీ ఇది అధ్వానంగా ఎందుకు మారింది అంటుందండి. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్న తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఒక మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు రాయన్న నియోజకవర్గం అభివృద్ధి ఏ లెవెల్లో జరిగింది, ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక్కసారి మనం